నమస్కారం. వాతావరణం, వానలు అసలు ఇవి ఎలా ఏర్పడతాయి? దీని వెనుక ఉన్న ఆ అద్భుతమైన సైన్స్ ఏంటి? ఈరోజు ఈ ప్రత్యేక విశ్లేషణలో మనం దీనికి సంబంధించి ఒక సూపర్ క్రాష్ కోర్స్ చూడబోతున్నాం. వాతావరణం గురించి రోజూ రకరకాల వార్తలు వింటుంటాం కదా, కానీ ఆ ఆకాశంలో, మేఘాల్లో అసలు ఏం జరుగుతుందనే రహస్యం ఈ క్లైమాటాలజీలోనే దాగి ఉంది. ఈ ప్రయాణంలో మేఘాల నుంచి భూమి దాకా సాగే ఒక చిన్న వానచినుకు కథను డీటెయిల్గా అన్వేషిద్దాం. ఈరోజు మన టాపిక్స్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఉండబోతున్నాయి. ముందుగా వర్షం పడటానికి కావలసిన ప్రాథమిక అంశాలు ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత వర్షం కురిసే 3 మెయిన్ పద్ధతులు చూస్తాం. అటుపై మన భారతదేశానికే జీవనాడి అయిన ఋతుపవనాల గురించి మాట్లాడుకుందాం. చివరగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎలా వస్తాయో అర్థం చేసుకుని ఇవన్నీ ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చీట్ కోడ్స్ను కూడా చూద్దాం. పక్కా సిలబస్తో ముందుకు వెళదాం. రైట్, మొదటి పాయింట్, వానకు కావాల్సిన పదార్థాలు. అసలు ఈ ఆకాశమనే వంటగదిలో వర్షం కురిపించడానికి ఏం జరుగుతుందో ఇప్పుడు గమనిద్దాం. మనం ఏదైనా వంట చేయాలంటే పక్కాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా, అలాగే వర్షానికి కూడా ప్రకృతికి 3 ముఖ్యమైన పదార్థాలు కావాలి. మొదటిది తేమ. సముద్రాలు, సరస్సులు లేదా చెట్ల ఆకుల ద్వారా ఆవిరయ్యే నీరు దీనినిస్తుంది. రెండోది డ్యూ పాయింట్, అంటే గాలి చల్లబడి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు పడిపోవడం. మూడోది చాలా ఆసక్తికరమైనది, కండెన్సేషన్ న్యూక్లియాయ్. వినడానికేదో పెద్ద సైంటిఫిక్ పదంలాగా ఉంది కదా, కానీ ఇది జస్ట్ గాలిలో ఉండే సూక్ష్మమైన దుమ్ము, పొగ లేదా పుప్పడిలాంటి చిన్న కణాలంతే. నీటి ఆవిరి నేరుగా నీరుగా మారదు కదా, అది ఘనీభవించడానికి ఒక బేస్ కావాలి. ఆ సూక్ష్మమైన దుమ్ము కణమే ఆ బేస్నిస్తుందన్నమాట. ఒక వానచినుకు ప్రయాణం కరెక్ట్గా ఒక 5 అంచెల్లో సాగుతుంది. మొదట వెచ్చటి గాలి తేమను తీసుకుని పైకి లేస్తుంది. పైకి వెళ్లే కొద్దీ ఆ గాలి మెల్లగా చల్లబడుతుంది. అలా చల్లబడిన గాలిలోని నీటి ఆవిరి మనం ఇందాక చెప్పుకున్న ఆ దుమ్ము కణాల చుట్టూ చేరి నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రాసెస్నే కండెన్సేషన్ అంటారు. ఆ బిందువులన్నీ కలిస్తేనే మేఘాలు. ఆ మేఘాల్లో నీరు బరువెక్కినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వాటిని లాగేసి చినుకుల రూపంలో భూమి మీదకు పడేలా చేస్తుంది. ప్రాసెస్ వెరీ సింపుల్ కదా. అయితే ఇక్కడే అసలు సైన్స్ అంతా ఉంది. గాలి పైకెళ్లే కొద్దీ ఎందుకు చల్లబడుతుంది? దీనికే సైంటిస్టులు అడియాబాటిక్ కూలింగ్ అని పేరు పెట్టారు. భూమి మీద నుండి గాలి పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ వాతావరణ పీడనం అంటే ప్రెషర్ తగ్గిపోతుంది. ప్రెషర్ తగ్గడం వల్ల ఆ గాలి ఫ్రీగా వ్యాకోచించి ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా పడిపోతుంది. బయటి నుండి ఎలాంటి కూలింగ్ అక్కర్లేదు, దానంతట అదే జరిగిపోతుంది. మన ప్రపంచంలో కురిసే దాదాపు అన్ని వర్షాలకు ఇదే మెయిన్ రీజన్. ఇక రెండో భాగం, 3 రకాల వర్షాలు. వర్షం ఎలా తయారవుతుందో చూశాం, మరి అది భూమికి ఎలా డెలివరీ అవుతుంది? ఆ డెలివరీ సిస్టమ్స్ ఏంటో చూద్దాం. మెయిన్గా వర్షాలు కురవడానికి 3 ప్రధాన పద్ధతులున్నాయి. మొదటిది కన్వెక్షనల్ వర్షపాతం. ఎండకు భూమి విపరీతంగా వేడెక్కినప్పుడు గాలి పైకి లేచి కురిసే వర్షమిది. అమెజాన్ అడవుల్లో రోజూ ఇదే జరుగుతుంది. రెండోది ఓరోగ్రాఫిక్ వర్షపాతం. ఇక్కడ కొండలు లేదా పర్వతాలు గాలిని అడ్డుకుని బలవంతంగా పైకి నెట్టేస్తాయి. అప్పుడు వర్షం పడుతుంది. మూడోది సైక్లోనిక్ వర్షపాతం. వేడిగాలి, చల్లటిగాలి అనే 2 వేర్వేరు గాలులు ఢీకున్నప్పుడు ఇది వస్తుంది. రీజన్ ఏదైనా సరే, ఫైనల్ రిజల్ట్ మాత్రం గాలి పైకి వెళ్లడం, చల్లబడడం, వానపడటం. ఈ పర్వతాలు ఆపే ఓరోగ్రాఫిక్ వర్షంలో ఒక భలే మ్యాజిక్ ఉంటుంది. గాలి వచ్చి పర్వతాన్ని తాకే వైపుని విండ్వర్డ్ సైడ్ అంటారు. ఇక్కడ గాలి పైకి లేచి మేఘాలుగా మారి కుంభవృష్టి పడిపోతుంది. అందుకే ఇక్కడ పచ్చని అడవులుంటాయి. కాని అదే గాలి పర్వతం దాటి రెండో వైపుకి అంటే లీవర్డ్ సైడ్కి వెళ్లేసరికి దానిలో నీళ్లన్నీ అయిపోతాయి. సో ఆ ప్లేస్ అంతా పొడిగా మారిపోయి ఎడారిలా ఉంటుంది. దాన్ని రెయిన్ షాడో అంటారు. ఒకే పర్వతం, ఒకవైపు అద్భుతమైన పచ్చదనం, మరోవైపు ఎండిపోయిన భూమి. ప్రకృతి ఎంత విచిత్రమైనదో కదా. ఇప్పుడు అస్సలు సిసలైన క్రేజీ ఫ్యాక్ట్ ఒకటుంది. అడవులు అంటే కేవలం వర్షం పడితే మొలిచేవే అనుకుంటాం కదా, కాని అమెజాన్ అడవులు అలా కాదు. అవే సొంతంగా వర్షాన్ని క్రియేట్ చేసుకుంటాయి. ఆ అడవిలోని కోట్లాది చెట్లు తమ ఆకుల ద్వారా ప్రతిరోజూ లక్షల గ్యాలన్ల నీటిని గాలిలోకి వదులుతాయి. దీన్నే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. ఆ వదిలిన తేమే మళ్లీ మేఘాలుగా మారి అదే అడవిపై వానలా కురుస్తుంది. ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ సైకిల్ అన్నమాట. అడవి ఉండబట్టే వర్షం, వర్షం ఉండబట్టే అడవి. మూడో భాగం, భారతదేశపు ఋతుపవనాలు.
గ్లోబల్ కాన్సెప్ట్స్ వదిలేసి ఇప్పుడు మన లోకల్ వెదర్ దగ్గరికి వద్దాం. మన భారతదేశపు వాతావరణానికి ఈ రూల్స్ ఎలా అప్లై అవుతాయో చూద్దాం. 75. అవును, ఈ ఒక్క నెంబర్ మన దేశానికే ప్రాణాధారం. మనకు సంవత్సరం పొడవునా పడే మొత్తం వర్షంలో ఏకంగా 75% కేవలం జూన్, సెప్టెంబర్ మధ్య వచ్చే ఈ నైరుతి రుతుపవనాల వల్లే వస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ నైరుతి ఋతుపవనాలు సముద్రం దాటి మన ఇండియాలోకి ఎంటర్ అవ్వగానే 2 పెద్ద శాఖలుగా విడిపోతాయి. ఒకటి అరేబియా సముద్రం బ్రాంచ్. ఇది స్ట్రెయిట్గా వచ్చి మన పశ్చిమ కనుమలను బలంగా ఢీకొట్టి కేరళ, మహారాష్ట్ర లాంటి వెస్టర్న్ స్టేట్స్ని తడిపేస్తుంది. ఇక రెండోది బంగాళాఖాతం బ్రాంచ్. ఇది ఈశాన్య రాష్ట్రాల వైపు, గంగా మైదానాల వైపు వెళ్ళిపోతుంది. ఇలా ఈ 2 బ్రాంచ్లు మన దేశంలో సగానికి పైగా నీటిని పంచుతాయి. ఒక్కసారి మన దేశ వాతావరణ క్యాలెండర్ని గమనిస్తే చాలా విషయాలు క్లియర్ అవుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక లెక్క. కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈశాన్య ఋతుపవనాలు రివర్స్లో వచ్చి బంగాళాఖాతం నుంచి తేమను తీసుకుని తమిళనాడుని తడిపేస్తాయి. అందుకే చెన్నైలో అప్పుడు వర్షాలెక్కువగా పడతాయి. మరి నార్త్ ఇండియాలో ఎముకలు కొరికే చలికాలంలో పడే వానల సంగతేంటి? అవి ఎక్కడనుంచో మధ్యధరా సముద్రం నుంచి ప్రయాణించి వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఈ చలికాలపు వర్షాలే నార్త్లో పండే గోధుమ పంటకు అసలైన ప్రాణాధారం. మేఘాలయలో మాసిన్ ర్యామ్ అని ఒక ఊరుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షం పడే ప్లేస్ ఇదే. ఎందుకలా? అదేమీ అనుకోకుండా జరిగిన మిరాకిల్ కాదు. భౌగోళికంగా ఒక పర్ఫెక్ట్ సెటప్. బంగాళాఖాతం నుంచి ఫుల్గా తేమను మోసుకొచ్చే గాలి అక్కడికి వెళ్లగానే గరాటు అంటే ఒక ఫనెల్ ఆకారంలో ఉండే ఖాసీ కొండల్లో ఇరుక్కుపోతుంది. ఆ గాలికి తప్పించుకునే దారి లేక బలంగా పైకి నెట్టబడుతుంది. ఈ ఓరోగ్రాఫిక్ లిఫ్టింగ్ వల్లే ఆ మేఘాల్లోని నీరంతా కుంభవృష్టిలో అక్కడే గుమ్మరించేస్తుంది. జియోగ్రఫీ అనేది వాతావరణాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 4వ పాయింట్, తీవ్రమైన వాతావరణం, మేఘాలు. కొంచెం భయంకరమైన, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆకాశంలో కనిపించే ప్రతి మేఘం ఒకేలా ఉండదు. స్ట్రాటస్ మేఘాలు కిందనే ఉండి సన్నటి చినుకులిస్తాయి. నింబోస్ట్రాటస్ మేఘాలు ఆకాశమంతా కమ్మేసి రోజంతా ఒకేలా వాన ఇస్తాయి. కాని వీటన్నిటికీ బాస్ ఒకటుంది. అదే క్యూమిలోనింబస్ మేఘం. ఇది అస్సలు మంచిది కాదు. ఆకాశంలో నిలువుగా పర్వతాల్లాగా కనిపిస్తే చాలు, ఆ రోజు భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ళో పక్క గ్యారంటీ. అంటే క్యూములోనింబస్ ఎక్కడ ఉంటే అక్కడ విపరీతమైన వాతావరణం ఉందని అర్థం. ఇక్కడే సైన్స్లోనే ఒక క్రేజీ ట్విస్ట్ ఉంది. నీటి ఆవిరి కండెన్సేషన్ ద్వారా మళ్లీ నీరుగా మారినప్పుడు లోపల దాగి ఉన్న ఉష్ణశక్తి, అదే లేటెంట్ హీట్, ఒక్కసారిగా బయటకొస్తుంది. ఈ వేడి మళ్లీ ఆ తుఫాన్కే ఒక పెట్రోల్లాగా పనిచేసి దాన్ని మరింత పెద్దది చేస్తుంది. అందుకే డ్రై గాలి కంటే తేమతో ఉన్న గాలి చాలా డేంజరస్. ఈ లేటెంట్ హీట్ విడుదలే చిన్న చిన్న వానలను అతిపెద్ద సైక్లోన్లుగా మార్చేస్తుంది. ఇక క్లౌడ్ బర్స్ట్ గురించి వినే ఉంటారు. ఆకాశానికి చిల్లు పడిందన్నట్లు కొన్ని నిమిషాల్లోనే బీభత్సమైన వర్షం పడుతుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ లాంటి హిమాలయ ప్రాంతాల్లో గాలి చాలా స్పీడ్గా కొండల్ని ఢీకొట్టి పైకి లేచినప్పుడు ఈ మేఘాలు అంత బరువు మోయలేక ఒకేచోట నీటినంతా వదిలేస్తాయి. ఇవి చాలా వినాశకరమైన వరదలకు దారితీస్తాయి. ఫైనల్గా 5వ భాగం, క్లైమటాలజీ చీట్ కోడ్స్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ చాలా సింపుల్గా బుర్రలో ప్రింట్ చేసుకోవడానికి కొన్ని సూపర్ ట్రిక్స్ ఇవిగో. ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా టెక్నికల్గా అనిపించినా ఈ ట్రిక్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వర్షం రకాలను సింపుల్గా కామ్ అని గుర్తుపెట్టుకోండి. కన్వెక్షనల్, ఓరోగ్రాఫిక్, మాన్సూన్. మౌంటైన్ మేక్స్ రెయిన్ అంటే కొండలు వర్షాన్నిస్తాయి. తడి విండ్వాడ్, పొడి లీవాడ్ అనేది కొండటి రెండు వైపులా ఉండే కండిషన్. హీట్ లిఫ్ట్స్ రెయిన్ అంటే వేడి గాలి వర్షం తెస్తుందని. ఫైనల్గా ఫ్రంట్స్ ఫైట్ అంటే విభిన్న గాలుల ఘర్షణ వల్లే సైక్లోనిక్ వర్షం పడుతుందని. ఈ చిన్న ట్రిక్స్ మీ దగ్గర ఉంటే క్లైమటాలజీ బేసిక్స్ అన్నీ మీ ఫింగర్ టిప్స్ పైన ఉన్నట్లే. ఈ ప్రయాణం ముగించే ముందు ఒక ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి. ఇందాక మనం అమెజాన్ అడవులు వాటంతటవే వర్షాన్ని సృష్టిస్తాయని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఏ మానవ తప్పిదాల వల్లో ఆ అడవులు పూర్తిగా మాయమైపోతే అప్పుడు కేవలం ఆ ప్రాంతానికే కాదు, మొత్తం ప్రపంచ వర్షాల సైకిల్ ఏమైపోతుంది? ప్రకృతి ఎంత పవర్ఫుల్, అలాగే అంత సెన్సిటివ్ కూడా కదా.
ఈరోజు మన చుట్టూ ఉన్న గాలి, వర్షం, చెట్లు ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్నాయో మనకర్థమైంది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.